ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో అయితే ఇంకా కొంచెం లక్కీ పప్ప డల్గా ఉంది ఇలా అని చెప్పేసి అమ్మ అయితే చూడడానికి వస్తుంది, పిల్లలు ఇద్దరిని చూడడానికి. ఇంకో నేనైతే బస్ స్టాండ్ తీసుకురావడానికి వెళ్తున్నాను. సో సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఆదరణ. మీ ఇంట్లో మనిషిని చేసుకున్నారు, మీ ఫ్యామిలీలో మెంబర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 2-3 డేస్ నుంచి అయితే నిజంగా చెప్తున్నాను, మీ కామెంట్ చూసి నిజంగా నేనైతే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. అంత మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారు. వన్స్ అగైన్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్కీ పాపకి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉంటా. పోషా ఏం సంగతులు చెప్పాలి. అవి ఇంటింటికి వచ్చి అమ్మడానికి వచ్చిర్రు. నేను అంగళ్ళకి పోయినా కానీ తీసుకోలే. ఇవి ఉన్నాయి కదా పనికి వస్తాయి కదా అనుకున్నా. అవి పనికి రావా వేరేది ఏదిపా? నడు నడు వర్షం చినుకులు వస్తున్నాయి లోపలికి కూర్చో. పోషా ఇల్లు వీడు తీసుడు అయితలేదు. పరచిన్ను అవదే అందుకే పోషా దగ్గర ఉండి తీసుకుంటూ ఉంటుందని పంపించిన. సరిపోతుందా పోషాది? ఇక నేనైతే డబ్బుల్లో పోతున్నా. అయ్యో మా పోషా ఇల్లు ఇగో మొత్తం ఇది. కరెంట్ పోయింది. ఏం పోషావా? ఫ్యాన్ వస్తుంది, కరెంట్ ఎట్లా పోయింది? వస్తుంది. ఇక మా చిన్ను మా అమ్మ ఊరు నుంచి రాగానే ఇక వర్షం బయట దెబ్బ వర్షం పడుతుంది. అయితే వెళ్ళిపోయి సరిపోతుందా మరి పోషవ పచ్చళ్ళకు? అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మా పోషవ మా వాచ్మెన్, ఇంటికి వాచ్మెన్ పెట్టుకున్నాం కదా, వాళ్ళకైతే ఇలా చిన్నగా అయితే గుడిసెలేక పక్కకు వేయించామన్నామండి. సో మొత్తానికైతే ఇక వర్షం ఫుల్గా అందుకుంది. ఇంకా మా ఇల్లు చూసారా? సో ఒకసారి చాలా వీడియోస్లో చూపించాను. ఈ మధ్య అయితే అసలే చూపించట్లేదు, ఎందుకంటే వర్క్ నడుస్తలేదు అని చెప్పాను కదా, లాస్ట్ ఒక వీడియోలో మెన్షన్ చేశాను. సో ఇది మొత్తానికైతే మా పోషవది ఇల్లు అయితే చిన్నగా చూపించాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇల్లు అయితే అమ్మని బస్ స్టాండ్ నుంచి తీసుకొని రాగానే ఇక్కడికి రాగానే ఫుల్ వర్షం. ఇంకా ఇంటి దగ్గరికి రాగానే సో మొత్తానికి మా చెల్లె కుదురాడ ఆడుతుంటుంది. ఫుల్ వర్షం బాగానే పడ్డది. వర్షం ఇంకా చినుకులు వస్తూనే ఉంది. మా ఇల్లు ఇగో మధ్యలో ఇలా ఆగిపోయింది మొత్తానికి. ఇంకా వర్క్ అయితే పెండింగ్లో ఉంది. పిల్లర్స్ ఇవి స్లాబ్స్ అయినాయి అంతే. ఇంకా మొత్తానికి బడ్జెట్లో అని ప్రస్తుతానికైతే అట్లా కష్టం. ఇంకా లేవు ఇంపోయితే ఎప్పట్లో ఇంకా మనీ కొంచెం అడ్జస్ట్ అవుతలేదు. అందుకనే జస్ట్ స్లాబ్స్ వేసి పిల్లర్లు వేసి వదిలేసి అంతే. మొత్తానికి కొంచెం వర్షం అయితే తగ్గింది. మీ అందరికీ డౌట్ రావచ్చు లక్కీ దగ్గర ఎవరున్నారని చెప్పేసి. లక్కీ దగ్గర అయితే మా వారు ఉన్నారు, అందుకనే కొంచెం ఇంకా ఈడ కాసేపు అయినా ఉండగలుగుతున్నా. మా వారు ఉన్నారు కాబట్టి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్న వర్షం తగ్గింది కాబట్టి. మా ఇంట్లో ఇగో వర్షంతో కరెంటు పోయింది. ఇగో ధీరజ్ కూర్చుండు, ఇది పొట్టి ఇంటికి వచ్చింది. అమ్మ ఛాయ్ తాగుతుంది. బయట ఏమో కరెంట్ లేదు, కరెంటు పోయింది. లక్కీ అని ఛాయ్ తాగిపించేసిన. చిన్నుపా నీ ఛాయ్ ఎక్కడ? దీని ఛాయ్ ఇక్కడ చల్లగా అయితే. బ్రెడ్ తింటా అన్నావుగా, బ్రెడ్ తింటా అన్నావు మరి. సరే అతి కొంచెం వెనక తాగు. ధీరజ్ అన్న కూడా బ్రెడ్ తింటాడంట. అయ్యో తాగి. అమ్మ రాగానే ఇక పిండి కలుపుతుంది, మక్క పిండి, మక్క రొట్టెలు ఇవ్వాలి ప్రిపరేషన్. పడుకొని లక్కీ అయితే ఒక టీవీ చూస్తుంది. రొట్టెలు అయితే అన్నీ అయిపోయినాయి చూస్తారు కదా, రొట్టెలు అయిపోయినాయి. ఇంకా కాంబినేషన్కి అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ నేనే చేసిన చూస్తారు కదా. ఇంకా రొట్టెలు అంటే ఏదన్నా కానీ ఏ పని అయినా కానీ వంట దగ్గర అయితే అస్సలు విసుక్కురాదు. వంట చేసుకుంటూ నాకు కొంచెం ఎనర్జీ బాగానే ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇక్కడ చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ ఉంటాయి ఇంకా తప్పదు. సో ఇది ఏం తాగుతున్నావే? వాటరా?
సరే సరే మెల్లదా. ఇది రొట్టెలు అయితే నెక్స్ట్ అయిపోయింది. ఇది లాస్ట్ ఇక. అన్నం తింటుంది. నాడ కూర్చో. కూర్చోవా? అన్నం తినావాను? ఏం తింటావు? కొంచెం వెనక తింటావా? ఏం కూరతో తింటావు? ఏం కూర? ఏం కూరతో తింటావే? కింద పడుతుంది. అది ఇటు ఇటు డౌన్ అవుతుంది. ఇటు అవుతుంది వెయిట్. అట్లా అన్నది ఇటు ఉరగకు. కూర్చోవాలి అంతే. అట్లా పైకి ఎక్కి ఇటు అంటే కింద పడుతుంది. ఆడ అట్లనే చేస్తాడు అనిల్ మామ. చికెన్ బిర్యానీ తెప్పించిన. బాగుందా టేస్ట్? తిను, మంచిగా తిను. ముఖం పెట్టి చూపి. బాగుందా? తిను. చిన్ను కోసం, ధీరజ్ కోసం బిర్యానీ తెప్పించిన. ఇక మా కోసం ఎగ్ కర్రీ, రైస్, రొట్టెలు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే తింటూ ఉన్నాము. మా చెల్లె కూతురు ఏదో బిర్యానీ అడగలేదు కానీ ఇక నేనే తెప్పిస్తాను. దాన్ని బిర్యానీ ఇస్తుంది. బాగుందంట బిర్యానీ. నచ్చిందా? ఉంటావా మరి? ఉంటావా? ఇటు ఉంటావా? రోజు బిర్యానీ తెప్పిస్తావు. ఉంటావా? ఉండదట, వెళ్ళిపోతా. మేమైతే ఏవో తింటున్నాం. లక్కీ అయితే ఇందాక తిన్నది. మళ్ళీ ఒకసారి తినిపించాలి. బిర్యానీ అక్కడ బిర్యానీ తింటుంది. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికైతే తింటూ ఉన్నామన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఈ 2-3 డేస్ నుంచి మీ కామెంట్ చూసి అయితే నిజంగా చాలా హ్యాపీగా, ఒక రకంగా ఎమోషనల్గా, ఇంత సపోర్ట్ అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, అక్క పాప ఎలా ఉంది, పాపకు దిష్టి తీయండి అని చెప్పేసి. నిజంగా దిష్టి తీశాను. ఇప్పటికైతే పాప పర్లేదండి, బాగుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్టు ఎప్పుడు ఉంటే మేము ఎప్పుడు ఇంకింత హ్యాపీగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.